మాజీ మంత్రి అమర్నాథ్ ఒక అజ్ఞాని అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోడగల కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు. మంత్రిగా అమర్నాథ్ 5 ఏళ్ల అవగాహన రాహిత్యంతో ఏమి మాట్లాడారో ప్రజలు గమనించారని, అతను ఒక అజ్ఞానిగా మిగిలిపోయారన్నారు. తన మంత్రిత్వ శాఖను పట్టించుకోకుండా అనకాపల్లి మైనింగ్ మాఫియాకు నాయకుడు అయ్యారు అని దుయ్యబట్టారు. బడుగు వర్గాల నుంచి విసిన్నపేట భూములను దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అబద్ధాలు చెప్పి మోసం చేసి ఋషికొండపై నిర్మించిన భవనాలను ఎలా ఉపయోగించాలో ఉచిత సలహాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. అమర్ అక్రమంగా చేసిన అమోనియం నైట్రేట్ సప్లైపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అతి పెద్ద మ్యాండేట్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. దానికి ముందుగా ప్రజలకి దీనికి సహాయపడిన వారందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో రకాల అవినీతి కార్యక్రమాలు జరిగాయి. అందులో ముఖ్యంగా ఈ విశాఖపట్నంకి చెందిన గుడివాడ అమర్ ఒక అజ్ఞానుడు, ఏమీ తెలియని వ్యక్తి. ఒక మంత్రి పదవి ఇస్తే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మీరు గత 4-5 సంవత్సరాల నుంచి కూడా చూశారు. నిన్న కూడా ఏం మాట్లాడాడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన యొక్క అవగాహన రాహిత్యం ఎంత ఉందో ప్రజలు గమనించారు. ఆయన్ని ఈ రాష్ట్రంలో రోల్ మోడల్గా తీసుకోవాలి అవినీతికి. అందుకే ఈ రాష్ట్రంలో అత్యంత హీనంగా ఓడిపోయిన వ్యక్తి గుడివాడ అమర్. ఎంత అవినీతి పరుడని ప్రజలు నమ్మారో, ఈ రాష్ట్రంలో అత్యధికమైన మెజారిటీ తీసుకున్న వ్యక్తి పల్లా శ్రీని గారు. దానికి ముఖ్య కారణం ఈ యొక్క గుడివాడ అమరే.